టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు 25 పరుగుల తేడాతో నెదర్లాండ్స్పై విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్ డిలో సూపర్ 8 పోరు రసవత్తరంగా మారింది. ఇప్పటికే ఆ గ్రూప్ నుండి దక్షిణాఫ్రికా జట్టు సూపర్ 8కి అడుగుపెట్టగా మిగిలిన ఒక స్థానం కోసం నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడుతున్నాయి. బంగ్లాదేశ్ జట్టు ఈ విజయంతో 4 పాయింట్లని సాధించడమే కాకుండా మంచి నెట్ రన్ రేట్ను కూడా పొందింది. బంగ్లాదేశ్ తన చివరి మ్యాచ్ను నేపాల్ జట్టుతో ఆడాల్సి ఉంది. ఇక నెదర్లాండ్స్ జట్టు తన చివరి మ్యాచ్ను శ్రీలంకతో ఆడనుంది. బంగ్లాదేశ్ కనుక నేపాల్ను ఓడిస్తే సూపర్ 8కి వెళ్లిపోతుంది. అలా కాకుండా నేపాల్ చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోయి శ్రీలంకపై నెదర్లాండ్స్ భారీ విజయం సాధిస్తే అప్పుడు నెదర్లాండ్స్ సూపర్ 8కి వెళ్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగ్లాదేశ్ సూపర్ 8కి చేరడం లాంఛనమే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. బంగ్లాదేశ్ విజయంతో శ్రీలంక జట్టు సూపర్ 8 రేస్ నుండి అధికారికంగా నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన నెదర్లాండ్స్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ జట్టుకు 4 ఓవర్లు కూడా ముగియకముందే ఊహించని 2 ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ షంటో ఒక పరుగుకు, లిటన్ దాస్ కూడా ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. దీంతో 23 పరుగులకే బంగ్లాదేశ్ జట్టు 2 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఓపెనర్ టాంజిద్ హసన్, 4వ స్థానంలో వచ్చిన షకీబ్ ఉల్ హసన్ ఇద్దరూ కలిసి 3వ వికెట్కు 45 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యం బాగా సాగుతున్న తరుణంలో 26 బంతుల్లో 35 పరుగులు చేసిన టాంజిద్ హసన్, వాన్ మీకెరన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హృదయ్ 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న షకీబ్ ఉల్ హసన్ సూపర్ బ్యాటింగ్తో రన్ రేట్ పడిపోకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లో 140 స్ట్రైక్ రేట్తో 9 బౌండరీల సాయంతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా మహమ్మదుల్లా 25 పరుగులు చేసి పెవిలియన్ చేరగా జాకీర్ అలీ 7 బంతుల్లోనే 14 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లకు గాను 5 వికెట్లు నష్టపోయి 159 పరుగులు చేయగలిగింది. 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు పవర్ ప్లేలోనే ఓపెనర్ వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ మైకేల్ లెవిట్ 18 పరుగులకు అవుట్ అవ్వగా మరో ఓపెనర్ మ్యాక్స్ 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో నెదర్లాండ్స్ జట్టు 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వన్ డౌన్ బ్యాట్స్మెన్ విక్రమ్జిత్ సింగ్ 4వ స్థానంలో వచ్చిన సైబ్రాండ్ 3వ వికెట్కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 163 స్ట్రైక్ రేట్తో అద్భుతంగా ఆడుతున్న విక్రమ్జిత్ సింగ్ 16 బంతుల్లో 26 పరుగులు చేసి అనూహ్యంగా అవుట్ అయ్యాడు. అతడు అవుట్ అయినా సైబ్రాండ్ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతడికి స్కాట్ ఎడ్వర్డ్స్ కూడా చక్కటి సహకారాన్ని అందించాడు. దీంతో ఒక్కసారిగా బంగ్లాదేశ్కు టెన్షన్ మొదలైందని అనుకునేలోపే 22 బంతుల్లో 33 పరుగులు చేసి సైబ్రాండ్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన బజ్దెలీట్ డకౌట్ అయ్యాడు. ఈ 2 వికెట్లను రిషద్ హుస్సేన్ ఒకే ఓవర్లో పడగొట్టాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే బాగానే బ్యాటింగ్ చేస్తున్న స్కాట్ ఎడ్వర్డ్స్ 25 పరుగుల వద్ద ముస్తఫిజుర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. టాప్ బ్యాట్స్మెన్ అందరూ కీలక సమయంలో వరుసగా అవుట్ అవ్వడంతో నెదర్లాండ్స్ లక్ష్యాన్ని ఛేదించలేక 20 ఓవర్లకు గాను 134 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.